ఆంధ్రదేశం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, న్యూజిలాండ్ నుంచి, యూకే నుంచి, అమెరికా నుంచి కూడా రోజుకి మినిమం 50-60 ఫోన్లు మేము అందుకుంటూ ఉన్నాం. అందరూ తెలుగు వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉన్నా ఈ క్షణం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్షణాలు రావాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. పేరు పేరున మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది మామూలు ఎన్నిక కాదు, ధర్మ యుద్ధం. ధర్మయుద్ధంలో ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది, గెలిచింది. మీ అందరి ఆశీస్సుల వల్లే గెలిచింది. అది ఎవరి గొప్పతనం కాదు. ఆ గొప్పతనం రాజేంద్ర ప్రసాద్ గారిది కాదు, విజయ్ యాదవ్ది కాదు, డాక్టర్ శ్రీనాథ్ది కాదు, కాదంబరి కిరణ్ది కాదు, రోషన్ బాల్ది కాదు, శివరాజ్ రాజ్ది కాదు, ఎవరిది కాదు. ధర్మం మీ అందరి వల్ల మేము అంతా గెలిచాం. కాకపోతే మనం చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. ఎన్నో విషయాలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. తూచా తప్పక ప్రతి ఒక్క పని అయ్యే వరకు రాజేంద్ర ప్రసాద్ గారి జేబులో ఎక్కి పేక పట్టుకుంటానని నేను మీకు అందరికి ప్రామిస్ చేస్తాను. మీకందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా. బికాస్ ఇది చిన్న వాళ్ళ విజయం, ఇది పేదవాళ్ళ విజయం. సార్, ఈ రోజు వచ్చిన ఈ విజయం వెనక ఎంత పోరాటం ఉంది, ఎంత ఉద్యమం ఉంది. ఏమవుతుందో తెలియదు, భవిష్యత్తుని పణంగా పెట్టాం అని కొంతమంది బెదిరించిన సందర్భాలు కూడా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. మా వరకు అవి రావు. బికాస్ మీ అందరి బలం మా దగ్గర ఉంది, మీ అందరి ఓట్లు మా దగ్గర ఉన్నాయి, మీ అందరి ఆశీస్సులు మా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి. అందుకనే మాకు ముఖ్యంగా మాకు 2 కళ్ళు నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, 2 కళ్ళు మాకి. మా పౌరుషం డాక్టర్ ఎం మోహన్ బాబు, మంచు మోహన్ బాబు మా పౌరుషం. మా విద్వత్తు విక్టరీ వెంకటేష్, మా గుండె దాసరి నారాయణరావు. కానీ మా రక్తం చిరంజీవి. చిరంజీవిది మాది రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్. మాకి చిరంజీవికి ఉన్నది బ్లడ్ రిలేషన్. ఆయన ఆశీస్సులు కూడా మా అందరికి ఉన్నాయి, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా ఎంతో మంది పెద్దలు, విజయ్ చంద్ర గారు ఉన్నారు, డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, జీవిత గారు ఉన్నారు. మొత్తం అందరి ఆశీస్సులు పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోయింటే మమ్మల్ని క్షమించండి. కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు మేము ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. ఉద్యమం ఒకరోజు వచ్చింది కాదు, ఈ ఉద్యమం ఒకరోజు వచ్చింది కాదు. సురేష్ చెప్తే నాగబాబు పేరు నేను చెప్పాను అనుకోండి, నేను వీక్ అయిపోతాను కదా. నాగబాబు లేని మేము ఎక్కడున్నామండి. నాగబాబు మా గుండెకాయ, నాగబాబు మా బలం, నాగబాబు మా కొండంత అండ. ఆయన లేకపోతే పెద్ద ఆయన పేరు చెప్పాను తప్ప అదేమి కాదు. కాకపోతే జనంలోంచి వస్తుంది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా. అరే కత్తి మనది, సుత్తి మనది, పార మనది, పాలుగు మనది, బండి మనదిరా, బండెడ్లు మనయిరా, బండి మనదిరా, బండెడ్లు మనయిరా. ఇక దొరయ్యేందిరో ఆడి పీకుడేందిరా, దొరయ్యేందిరో ఆడి పీకుడేందిరా, దొరయ్యేందిరో ఆడి పీకుడేందిరా. ఎక్కడి నుంచి వచ్చింది పాట? ఉద్యమంలోంచి వచ్చింది పాట. కడుపు మందిన చిన్నవాళ్ళు, పేదవాళ్ళ నోట్లోంచి వచ్చింది పాట. ఈ పాట మాకు బాట అయింది. అలాగే ఏం పిల్లడు ఎల్దామొస్తావా, ఏం పిల్లడు ఎల్దామొస్తావా. శ్రీకాకుళంలో సీమ చెట్టుపై చిలకలు కత్తులు దులపరేస్తాయట. ఏంటి? శ్రీకాకుళంలో సీమ చెట్టుపై చిలకల కత్తులు దులపరేస్తాయట. ఆడా పావును పొడిసే సీమలుంటాయట, పులుల్ని మింగే మేకలుంటాయట. ఏం పిల్లడు? ఎక్కడి నుంచి వచ్చింది పాట? ప్రజా ఉద్యమంలోంచి వచ్చింది పాట. అలాగే ఈరోజు మా విజయం కూడా ఉద్యమంలోంచే వచ్చింది. ఈ ఉద్యమంలో మాకు వెన్నుంటున్న మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ, చిన్నవాళ్ళలారా మనకు ఒక అండ దొరికింది, పేదవాళ్ళలారా మనకు ఒక అభయం దొరికింది. దాని పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మీ అందరి ఆశీస్సులతో మేము ముందుకు సాగుతాం. మేము ఎప్పుడు ఎలాంటి ఏ తప్పు చేసినా డైరెక్ట్గా మీరు అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెలవ్.